ఎడ్యుకేషన్ అన్ని విషయాల్లో పెరిగిపోయింది. టెక్నాలజీ పెరిగిపోయింది. విద్యాలయాలు పెరిగాయి, విశ్వవిద్యాలయాలు పెరిగాయి, విద్యావేత్తలు పెరిగారు, పారిశ్రామికవేత్తలు పెరిగారు, ధనం పెరిగింది, అన్నీ పెరిగాయి, సుఖశాంతులు మాత్రం తగ్గాయి. ఎందుకు? దీనికి కారణం ఎక్కడ ఉన్నది? కారణం ఏంటో ఇప్పుడే చెప్తాను. మనం ఏ విధంగానైతే ఏటీఎం కార్డ్సు, పిజ్జాసు పశ్చిమ దేశాల నుంచి తెచ్చుకున్నామో, ఒక దౌర్భాగ్యపు మానసిక స్థితి కూడా మనం తెచ్చుకున్నాం. ఏమిటో చెప్తాను వినండి. ఒక కుర్రవాడు పొద్దున్నే, వాడికి 7-8 ఏళ్ళు కూడా లేవు, తల్లి వంటింట్లో ఉంది, గబగబా తల్లి దగ్గరికి వెళ్తాడు. ఒక కాగితం తీసి ఆ కిచెన్ టేబుల్ మీద పెడతాడు. ఇది నేను ఫస్ట్ టైం చూశాను. ఒక కుర్రవాడు తల్లికి ఉత్తరం రాయడం, అందులో ఇంట్లో ఉంటూ, ఎదురుగ్గా ఉంటూ. సరే, కాగితం మీద ఏం రాశాడో చూడండి. అమ్మా, ఈరోజు నేను చెల్లెల్ని 1 గంట సేపు ఆడించాను, 10 రూపాయలు. నేను నాన్నగారికి కారు క్లీన్ చేయడానికి నేను సహాయపడ్డాను, 20 రూపాయలు. ఇంటి ముందు మొక్కలకి నీళ్లు పెట్టాను, 50 రూపాయలు. అన్నీ రాశాడు. వెరసి 100 రూపాయలు బిల్లు వేశాడు తల్లికి. తల్లి ఎలా చూసింది, నవ్వుకున్నది. అరే నాన్న, నువ్వు చాలా బాగా రాశావరా, ఇదంతా ఎవరు చెప్పారండి? అమ్మ, మన ఇంట్లోనే పని వాళ్ళది మాట్లాడి గంటకి క్యాలిక్యులేట్ చేశాను నేను, అందుకని నాకు ఈ లెక్క వచ్చింది, కాబట్టి నువ్వు నాకు ఎంత ఇవ్వాలమ్మా అన్నాడు. ఆహా, అంటే కారు తుడిచినందుకు, తెల్లాయిని చూసినందుకు నువ్వు అంతా లెక్కలేసావన్నమాట. చాలా సంతోషం. ఒక్క మాట చెప్తాను విను, ఇప్పుడు అందరూ వినాల్సింది ఇది. ఆ తల్లి అన్నమాట. 9 నెలలు నిన్ను మోసాను చూసావా, లోపల నీ బరువును కూడా నేను గ్రహించకుండా నువ్వు అటు ఇటు తిరుగుతున్నా నేను ఆనందంగా భరించాను చూసావా 9 నెలలు, దానికి 100 రూపాయలు. రెండవది, ప్రపంచంలో ఏదైనా అతిపెద్ద పెయిన్, డాక్టర్ వృత్తిలో ఉన్నాగాడు చెప్తున్నాను, అతిపెద్ద పెయిన్ ఏదైనా ఉంది అంటే ప్రసవ పెయిన్, ప్రసవ బాధ. దాన్ని భరించడం మహా కష్టం. నువ్వు పుట్టబోతున్నావని తెలిసి ఆ బాధను కూడా నేను భరించానురా. $0, ₹, ఆ తర్వాత ఉంది చూసావా, నీకు చిన్న చిన్న నలత చేసిన, జ్వరం వచ్చినా రాత్రి తెల్లవారులు నిన్ను భుజం మీద వేసుకొని నిన్ను నిద్రపుస్తూ నేను మెలకుగా ఉన్నాను చూసావా, నో మనీ. ఆ తర్వాత చూడు, నువ్వు మొట్టమొదటి రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు మారాన్ చేసావు వెళ్ళనని, నువ్వు లోపలికి వెళుతూ కూడా వెనక్కి నా వంక చూస్తూ అమ్మా అని అరిచావు. నువ్వు లోపలికి వెళ్ళావు. నేనేం చేశానో తెలుసా? నువ్వు ఏ క్షణంలో తిరిగి పరిగెత్తుకొస్తావో నా కోసం అని స్కూలు బయట చెట్టు కింద కూర్చున్నాను చూసావా, నో మనీ ఫర్ దట్. అంటే అప్పుడు అంటుంది, నీకు స్కూలు కాదు, ఎక్కడైనా నేర్చుకున్నది చేసే ప్రతి పనికి వ్యాపార ధోరణి నేర్పించింది. అది ఈనాటి ఎడ్యుకేషన్. ఏనాడే గనక విద్య మనిషిని మహనీయుల్లా చేస్తుందో అదే నిజమైన విద్య.